ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. మహత్తుగల మీ మాటలలోని ఉన్నతమైన సంగతులు పరిశోధనాత్మకంగా తెలుసుకున్నటకు సిద్ధపడుచుండగా నాకు సహాయం చేయండి. వింటున్న ప్రతి హృదయమునకు గ్రహించున్నట్లు తెలివినివ్వండి. కేవలము విని మరిచిపోయేవారుగా కాక ఈ సత్యము కొరకు స్తంభాలుగా సమాజంలో నిలబడి అనేకులకు చాటేవారిగా మీ పిల్లలను ఉంచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరివచ్చిన ప్రియులను మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరి సువార్తలలోని ముఖ్య ఘట్టాలను ధారావాహికంగా కొనసాగిస్తున్న సంగతి మీకు తెలుసు. తిరిగి నేటి దినం కూడా మరి లూకా సువార్త కొనసాగుతుంది. లూకా సువార్తలోని మరికొన్ని అంశాలు, మరొక ముఖ్య ఘట్టాన్ని మనం ఆలోచన చేద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము ప్రారంభం నుంచి, లూకా సువార్త 8వ అధ్యాయము ప్రారంభం నుంచి 7వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్న చివరి మాటలు ఏమిటి అంటే, ఒక పరిచయం ఇంట యేసుక్రీస్తు భోజనానికి కూర్చున్నప్పుడు పాపాత్మురాలైన ఒక స్త్రీ ఒక అత్తరువుడ్డి తీసుకొచ్చి కన్నీటితో ఆయన పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని అత్తరు ఆయన పాదాలకు పూసిన సంగతి అది చూసిన అనేక మంది, ముఖ్యంగా పరిచయుడు, ఈమె ఎలాంటి స్త్రీయో ఆయనకు తెలియదా, ఆమె ముట్టుకుంటుంటే ఈయన ఎలా ఊరుకోగలిగాడు, ఒప్పుకోగలిగాడు అని మాట్లాడుతున్నాడు. అసలైన ప్రవక్తేనా? అప్పుడు యేసుక్రీస్తు అన్న మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమన్నాడు? ఆమె విస్తారంగా ప్రేమించింది గనుక ఆమె విస్తార పాపములు తీసివేయబడ్డాయి, క్షమించబడ్డాయి. అంటే విస్తార పాపములు క్షమించబడడానికి గల కారణం దేవుణ్ణి విస్తారంగా ప్రేమించడం. దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తే మన పాపములు క్షమించబడతాయి. ఓకే, ఇక 8వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా, అక్కడి నుంచి అనేక ప్రాంతాల్లోనికి, అనేక పట్టణాల్లోనికి, అనేక గ్రామాల్లోనికి వెళ్ళి సువార్త చేస్తూ ఉన్నాడు. అలా సంచారం చేస్తుండగా ఆయనతో పాటు ఎవరున్నారో అక్కడ చెప్తున్నాడు. ఎవరున్నారు? 12 మంది శిష్యులు, అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టుకొనబడిన కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియా. చూసారా, ఆయన్ను వెంబడిస్తున్న వారిలో వ్యాధులను పోగొట్టుకున్న వారు ఉన్నారు, అపవిత్రాత్మలను పోగొట్టుకున్న వారు ఉన్నారు. అనగా 7 దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియా ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. ఇంకా ఏం చేస్తున్నారు? హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజ భార్యయగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. యేసుక్రీస్తు వలన మేలు పొందిన వారిలో వీరంతా మనకు కనబడుతున్నారు. ఆయన వలన రోగాలు బాగు చేయించుకున్నారు, దయ్యములు వెళ్ళగొట్టిన వారుగా లేదా దయ్యముల నుంచి విడుదల పొందిన వారుగా మనకు కనబడుతున్నారు. వీరు ఆయనను విడిచిపెట్టకుండా ఉన్నారు అన్నది నిజం. దీన్ని బట్టి మనం కూడా ఆలోచించవలసింది ఏమిటంటే, మనం కూడా 7 దయ్యాలను పోగొట్టుకున్న వాళ్ళమే. మనం కూడా పోగొట్టుకున్న వాళ్ళమేనా? క్రీస్తులోనికి వచ్చారంటే 7 దయ్యాలు కాదు, ఇంకెన్ని దయ్యాలు ఉన్నాయో తెలియదు, సేన. మనలో ఏముంది? సేన. మనలో కూడా దయ్యం ఉంటుందా అంటే, ఇదిగో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాట చదవండి, 43వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుతోంది. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి దానికి ఇల్లేదట, మానవ దేహం, మానవుడు. చాలామంది దయ్యాల గురించి ఎన్నో సినిమాలు తీశారు.
ఎన్నో నవలలు రచించారు, ఎన్నో కథలు చెప్పారు. పుకార్లలో ఎన్నో పుకార్లు దయ్యం గురించి ఉంది. ఏ కథలో చూసినా, ఏ నవలలో చూసినా, ఏ సినిమాలో చూసినా ఒకటే కనబడుతుంది. దయ్యాలు ఎక్కడుంటాయట? పాడుబడిన బంగళాలో ఉంటాయట. ఎక్కడుంటాయి? పాడుబడిన బంగళా. అసలు అక్కడ వాటికి ఏం పని అండి? అక్కడ వాటికి ఏం పని అంటే, పాడుబడిన బంగ్లాలో నువ్వు ఉంటావా? వాటికేం పని అక్కడ? ఏం చేస్తాయి అక్కడ? ఏమైనా వండుకొని తింటాయా? అక్కడ ఏమైనా ఏమండి అవి ఆశ్రయం ఉండడానికి అది ఏమైనా పనికి వస్తుందా? కొందరు సమాధుల్లో ఉంది అంటారు, కొంతమంది పాడుబడిన బంగ్లాలో ఉందంటారు. ప్రియులరా, ఒకడేమో చెట్టు ఎక్కిందంటాడు, చెట్ల మీద ఉందంటాడు. దయ్యం యొక్క నిజమైన నివాస స్థలం ఏదో తెలుసా? ఇవేవి కాదండి, మానవ దేహం. కథలో విచిత్రమైనటువంటి మాటలు చెప్తారు. ఎందుకు వచ్చావంటే బిర్యానీ కావాలంటుంది దయ్యం. ఏం కావాలట? బిర్యానీ కావాలి. అందుకే వచ్చావంటే అవును నాకు బిర్యానీ కావాలి. తర్వాత కోరికలు, ఎన్నో కోరికలు చెప్తుంటారు. దయ్యం అట కోరికలు తీరక చనిపోతుందట. కోరికలు తీరక చనిపోయిన వాళ్ళు దయ్యాలుగా మారుతారట. సహజంగా మనకి కోరికలు ఏముంటాయి? పాడుబడిన బంగ్లాలో ఉండాలని కోరిక ఎవరికైనా ఉంటుందా? మంచి బంగ్లాలో ఉండాలని కోరిక ఉంటుందా? మంచి ఇల్లు, మంచి బంగ్లా. పాడుబడిన బంగ్లా చూసి ఎప్పటికైనా ఇలాంటిది కట్టాలనుకోం మనం. మంచి అందమైనటువంటి భవనాన్ని చూసి ఇలాంటి భవంతి కట్టాలి, ఇలాంటి భవనం కట్టాలి, ఇలాంటి ఇల్లు కట్టాలి అనుకుంటాం. ఒకవేళ ఆ కోరికతో ఒకవేళ చనిపోయామనుకోండి, చనిపోయిన మనం దయ్యం అయ్యాం అనుకోండి. కథ ప్రకారం దయ్యమైన తర్వాత మనం ఎక్కడికి వస్తాం? కోరిక తీరకపోతే. ఏ కోరిక తీరలేదు? బిర్యానీ అనే కోరిక తీరక ఆమె బిర్యానీ అడుగుతుంది అనుకుందాం. భవనం అనే కొత్త భవనం, మంచి భవనం అనే కోరిక తీరని ఈ దయ్యం ఎక్కడికి వెళుతుంది? పాడుబడిన బంగ్లాకి వెళుతుందా? మంచి బంగ్లాకి వెళుతుందా? 27 అంతస్తులు కట్టాడు ఎవరు? ధీరుభాయ్ అంబానీ. 27 అంతస్తులు, ప్రపంచమే అందులో ఉంది. అందులో ఉన్న పని మనిషికే లక్షల లక్షల జీతాలు. 600 మంది సిబ్బంది. ఎంతమంది నివసిస్తారంటే 5. అంత ఖరీదైన భవనంలోనికి దయ్యం ప్రవేశిస్తే వాళ్ళు ఏమైనా చేయగలరా? సెక్యూరిటీ ఏమైనా చేయగలదా? కనబడుతుందా దయ్యం? దయ్యాలు ఆ ఇంటిని వదిలేసి పాడుబడిన బంగ్లాన్ని ఎందుకు ఎంచుకుంటాయి? కట్టుకథలు అవన్నీ కూడా. ఆ కథలను నమ్మేవాళ్ళు క్రైస్తవులు కూడా ఉండడం దౌర్భాగ్యం. ఆ కథలు నమ్ముతూ భయపడుతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మూఢనమ్మకాలు. అసలు దయ్యం అనేది ఇళ్లల్లో ఎందుకు ఉంటుందండి? నువ్వు కట్టుకున్న ఇంట్లో దానికేం పని అండి? అసలు ఇల్లు అనేది ఈ దేహానికి, మట్టి దేహానికి. ఈ మట్టి దేహాన్ని విడిచిన తర్వాత ఏ ఆత్మకు ఈ ఇల్లు పనికిరాదు. దురాత్మకైనా, పరిశుద్ధమైన దేవుని పిల్లల ఆత్మలకైనా అసలు ఈ ఇల్లు పనికిరాదు. దురాత్మలుగా ఒకనాడు దేవుని వలన ఆజ్ఞ పొంది భూమి మీదకి వచ్చిన ఆత్మలు ఉన్నాయే, అవి మానవ దేహాలలో ప్రవేశించాయి. ఇప్పుడు అవి రాకపోవచ్చు, కానీ అపవాది సైన్యాలుగా ఉన్న అనేకమైన దయ్యాలు మరో కోణంలో పనిచేస్తున్నాయి మన మీద. అవి కూడా ఎక్కడ ఆశ్రయం ఉన్నాయి, ఎక్కడ నివాసం ఉంటున్నాయి? మానవ దేహంలోనే. అందుకే ఎన్ని దయ్యాలు ఉన్నాయటో, తర్వాత ఎన్ని దయ్యాలు వచ్చాయి చూడండి. ఒక అపవిత్రాత్మ మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుతుంది. దానికి మనతో ఉంటే పనేనట, మనలో ఉంటే పని. విశ్రాంతి కావాలంటే మనుషులు లేని, నీరు లేని చోట్లకి వెళ్ళాలట. కానీ దానికి విశ్రాంతి ఎక్కడ దొరకలేదట. తిరిగి మరలా ఏమనుకుందో చూడండి. నేను వదిలి వచ్చిన నా ఇంటికి. ఈరోజు ఇన్ని దయ్యాలు మనలో ఉన్నాయి కనుకనే మనం దేవుడికి దూరంగానే ఉంటున్నాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాం. దేవుని కోసం ఏం చెయ్యలేకపోతున్నాం. దేవుని కోసం బ్రతకలేకపోతున్నాం. ఏమండి, లోకంలో ఉన్న మనుషులు చూడండి, ఎవరు దయ్యం పట్టి పిచ్చి పిచ్చిగా గెంతులేయటం ఉండదండి. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? వాళ్ళు ఎందుకు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకు డబ్బు వెనకాల పరిగెత్తుతున్నారు? వాళ్ళు ఎందుకు సుఖాల వెనకాల పరిగెత్తుతున్నారు? వాళ్ళు ఎందుకు ఈ సమాజంలో ప్రతి చెడ్డ కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నారు అంటే
వారిలో దయ్యాలున్నాయి. ఆ దయ్యాలు వాళ్ళని వదలలేదు, మనల్ని వదిలాయి, మనలను వదిలాయి. అలా దయ్యాలు వదిలిపోయిన వారిలో ఒక మగ్దలేనే మరియ ఉంది. ఆ రోజు వాళ్ళకు పట్టిన దయ్యాలు వేరు, దయ్యాలు పట్టిన విధానం వేరు, మనకు దయ్యం పట్టిన విధానం వేరు. మనకి దయ్యం పట్టింది లోకంలో ఉన్న మనుషులకి. అయితే దాన్ని వదిలించుకొని మనం దేవుని దగ్గరికి వచ్చాం. రైట్, వచ్చారు. మరి ఒకనాడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ కానీ మిగిలిన వాళ్ళు కానీ యేసుక్రీస్తుతో ఉన్నారా? యేసుక్రీస్తుని విడిచిపెట్టారా? ఉన్నారు. ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏం చేస్తున్నారో చదవండి. 3వ వచనం, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. వారికి అనగా పుట్టినోట్లో 4 అని ఉంది, క్రింద ఏం రాయబడిందో చూడండి. తమకు కలిగిన ఆస్తితో. ఎందుకో బైబిల్లో ఉన్న భక్తులను చూస్తుంటే ఆస్తుల్ని కరిగించారు దేవుని పని విషయంలో, దేవుని కోసం ఆస్తుల్ని ఇచ్చేశారా? ఆస్తులతో పరిచారం చేశారా యేసుక్రీస్తుకి? అంటే ఏంటి? యేసుక్రీస్తు అకౌంట్లో డబ్బులు వేశారని కాదండి, యేసుక్రీస్తుకు బంగారం కొనిచ్చారని కాదండి, యేసుక్రీస్తుకు భూములు ఇచ్చారని కాదండి. యేసుక్రీస్తుకు తమ ఆస్తితో పరిచర్య చేయడం అంటే ఏదై ఉంటుంది? ఆయనకి ఏమవసరం? వాళ్ళ ఆస్తిని కూడా ఈయనకి ఇచ్చేంత అవసరం ఏంటి? అంటే ఆయన ప్రతి పట్టణానికి వెళుతున్నాడు, ప్రతి గ్రామానికి వెళుతున్నాడు, ప్రతి ప్రాంతానికి వెళుతున్నాడు. ఆయనకున్న అవసరతలు, ఆయనతో ఉన్నవారికి ఉన్న అవసరతలు. మనిషి అన్న తర్వాత సాధారణమైన అవసరతలు ఉంటాయి, నిత్యావసరాలు అంటాం వాటిని. భోజనం కావాలి, నీరు కావాలి, వస్త్రాలు కావాలి, ఏమండి? ఆ తర్వాత మరి నూనె లాంటివి అన్నీ మనం మాట్లాడుకుంటే ఇంట్లో మనం ఊరికే అన్నమే కొనుక్కుంటాం, చాలా కొనుక్కుంటాం. సబ్బులు కావాలి, నూనె కావాలి, పేస్ట్ కావాలి, బ్రష్ కావాలి, ఇంకా బట్టలు ఉతుక్కునే సబ్బులు కావాలి, అంట్లు తోముకునే సబ్బులు కావాలి. ఈ మన అవసరాలు. మరి ఆ రోజు యేసుక్రీస్తుతో పాటు వాళ్ళు వెళుతున్నారు, వారికి ఎన్ని అవసరాలు ఉంటాయి ఆలోచించండి. అయితే 12 మంది ఉన్నారు ఆయనతో, ఈయనతో కలిపితే 13 మంది. ఈ 13 మంది ప్రతి గ్రామంలో సువార్తకు వెళుతున్నారు అంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళి పని చేసుకునే అవకాశం వాళ్ళకి లేదు. సో వాళ్ళ అవసరాల నిమిత్తం ఎవరు కష్టపడుతున్నారంటే కొందరు స్త్రీలట. తమకున్న ఆస్తితో, వీరును అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు వచ్చిరి. అలాగే అపోస్తుల కార్యాలు చూద్దామా? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయం ఏకాత్మయు గలవారై ఉండిరి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తమదని అనుకోలేదు అన్నాడు. వాళ్ళకి మనకున్న తేడా ఏంటో తెలుసండి. తమకు కలిగిన దానిలో ఏది, వాళ్ళ దయ్యం వదిలిపోయిన తర్వాత వాళ్ళకున్న మైండ్ ఏ దయ్యం వదిలిపోయింది? వాళ్ళకి ఏ దయ్యం పట్టి ఉండొచ్చు? ఆస్తులు, సంపాదనలు. అంత సంపాదించారంటే చిన్న దయ్యం కాదు అది. ఆల్రెడీ వాళ్ళు సంపాదించారు కనుకనే ఉన్నాయి. సంపాదించారు అంటే ఏమండి, ఈరోజు మనం ఏదో నాన్న లేదంటే తాత ఇచ్చినటువంటిది ఏదో చిన్నది 5 సెంట్లు 2 సెంట్లు మనకు మిగిలింది. ఒకవేళ ఎకరాలు ఉన్నాయనుకోండి, నాన్న ఇచ్చాడని నువ్వు అంటావు. మీ నాన్నని అడిగితే తాత ఇచ్చాడు అని అంటాడు. ఆ తాతను అడిగితే మా నాన్న ఇచ్చాడు అని అంటాడు. ఆయన్ని అడిగితే నిజానికి వెళితే వీళ్ళు ఎవరి దగ్గర కొనలేదండి. మన పూర్వీకుల దగ్గరకు వెళితే ఖాళీగా ఉన్న ప్రతి స్థలాన్ని కబ్జా చేశారు. ఆ రోజు బలం ఉన్నవాడు బలహీనుణ్ణి అణిచివేసి వందల ఎకరాలు దోచుకున్నాడు. అంటే వీళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి. అంటే వీళ్ళ పితరులు ఎలాంటి వాళ్ళు అన్నమాట? దోచుకున్న వాళ్ళు. విజయేంద్ర ప్రసాద్ అతని పేరేంటి, రాజమౌళి వాళ్ళ నాన్న. మా పూర్వీకులు చాలా పెద్ద తప్పు చేశారు, ఐఎమ్ వెరీ సారీ అంటున్నాడు. అలా ఆయన చెప్పాడు కొన్ని విషయాల్లో. కానీ మన పితరుల విషయంలో మనం కూడా, అంటే ఆస్తులు ఉన్నవాళ్ళు సారీ చెప్పి వాళ్ళకు పట్టిన దయ్యం వదిలిపోయింది కనుక. ఏ దయ్యం వదిలిపోయింది? ఈ భూమి మీద ఏమీ లేదు,
ఇక్కడ ఉన్నది జీవితమే కాదు, మరో జీవితాన్ని మనం సంపాదించుకోవాలంటే, మరో లోకాన్ని పొందాలంటే, అక్కడ మనకంటూ నివాసం ఉండాలి అంటే ఇక్కడున్న దానిని తెగనమ్మేయాలి. అది వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఆ 4వ అధ్యాయం 32 నుంచి చదవండి. విశ్వసించిన వారందరూ ఏకాత్మ ఏక మనసు కలిగి ఉండిరి. ఎవడునూ తమకు కలిగిన వాటిని ఏది తనదని అనుకోలేదు, కానీ మనమైతే మనదని రిజిస్టర్ ఆఫీసులో క్యూలు కట్టి రిజిస్టర్ చేయించుకుంటూ ఉంటాం కదా. ఏది తమదని అనుకోలేదు. వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉందట. బా, ఈ మార్పు ఎప్పుడు వస్తుందో క్రైస్తవ్యంలో తెలియదండి. అసలు వస్తుందో రాదో, చూడగలనో లేదో తెలియదండి. 10 ఎకరాలు ఉన్నవాడు 5 సెంట్లు ఉన్నవాడు కలిసి పంచుకుంటే ఎలా ఉంటుందో ఊహించండి. అసలు భూమి లేని వాడికి ఇచ్చే మంచి మనసు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. అది సాధ్యమైంది మొదటి శతాబ్దంలో. మనకెందుకో అసాధ్యం అనిపిస్తుంది కదా. అది అసాధ్యం. ఇండ్లు కలిగిన వారు, భూములు కలిగిన వారు సమిష్టిగా ఉంచుకున్నారు. ఇదిగాక అపోస్తలులు బహుబలంగా ఏం సాక్షిస్తున్నారట వాళ్ళు? బలంగా చెబుతున్న వాక్యం ఏది? ఆయన స్వస్థతలు చేశాడని చెప్పలేదండి, ఆయన దయ్యాలను వెళ్ళగొట్టాడని చెప్పలేదండి. వారు బహుబలంగా చెబుతున్న మాట ఏమిటంటే, చచ్చిపోతే మరల జీవితం ఉంది, పునరుద్ధానం ఉంది, మనం బ్రతుకుతాం. బలంగా చెప్పవలసినటువంటి వాక్యం అది. ఆయన పునరుద్ధానం గురించి బహుబలముగా చెప్పారట. అంటే ఎన్ని రుజువులు, ఎన్ని ఆధారాలు, ఎన్ని రుజువులు, ఎన్ని ఆధారాలు. అందుకే నేను కూడా మరణం తర్వాత జీవితం ఉందనడానికి చాలా ఆధారాలు, చాలా రుజువులు చెప్తుంటానండి. ఎందుకంటే మనిషి నమ్మవలసింది నెక్స్ట్ జీవితమే. అది నమ్మితే మనిషి బాగుపడతాడు. కానీ ఏ సంఘాలను చూసినా కానీ ఈ లోకంలో నీ అవసరాలు, నీ కష్టాలు, నీ కుటుంబం, నీ బాధలు, నీ ఉద్యోగాలు, బహుబలముగా చెప్పవలసిన వాక్యం ఏది అంటే పునరుద్ధానం గురించి, మళ్ళీ జీవితం ఉందనే విషయం గురించి, యేసుక్రీస్తు తిరిగి లేచాడు అన్న నిజం బలంగా చెప్పారంటే ఎన్ని రుజువులు చూపించారో మహానుభావులు. బలంగా చెప్పారంటే ఎన్ని ఆధారాలతో మనుషులను ఒప్పించారో మహానుభావులు. నిజంగా బోధకులుగా, క్రైస్తవులుగా మనం చేయవలసిన పని మరణం తర్వాత జీవితం ఉందని చాలా బలంగా చెప్పాలి. మీరు చెప్తున్నారా? ఎవరికైనా చెప్తున్నారా? మన బ్రతుకుతో చెప్పలేం, నోటితోనూ చెప్పలేం. 2 రకాలు ఉన్నాయి చెప్పడం. సువార్త చెప్పడం 2 రకాలు ఉన్నాయి. ఒకటి నోటితో చెప్పొచ్చు, 2 బ్రతుకుతో చెప్పొచ్చు. కానీ అపోస్తలులు నిజంగా వాళ్ళు నోటితోనూ చెప్పారు, బ్రతుకుతోనూ చెప్పారు. ఏం చేశారు చూడండి. ఈ బహుబలముగా పునరుద్ధానం గురించి చెప్పబడినప్పుడు అక్కడ ఉన్న సంఘం ఏం చేసిందో చూడండి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. దైవ కృప ఉందట. కృప అంటే ఇవ్వడం, ఇచ్చే మనసు, ఇచ్చే మనసు కృప. దేవునికి ఎలాంటి ఇచ్చే మనసు ఉందో సంఘంలో ఉన్న వారికి ఇచ్చే మనసు వచ్చింది. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అపోస్తలుల పాదాల దగ్గర పెట్టుచూ వచ్చిరి. ఆస్తులే అమ్మేశారా అంటే నిజంగా ఎంత గొప్పవాళ్ళు అండి వాళ్ళు, ఎంత గ్రేట్ అండి వాళ్ళు. మనం వాళ్ళ కాలికోటికి కూడా సరిపోవేమో అనిపిస్తుందండి. వాళ్ళ ఆస్తులను అమ్మారు. మొదటి శతాబ్దంలో విస్తరించాలి గనక ప్రారంభంలో ఉన్న వాళ్ళ ఆస్తులు అమ్మారు. ఈరోజు ప్రపంచమంతా వెళ్ళింది. అఫ్కోర్స్ ఆ రోజు ఉన్నంత అవసరత ఈరోజు లేదు అనుకోవద్దు, ఉంది. కానీ అంత చేయలేకపోయినా కొంతైనా సువార్తకు చేయాలనే మనసు మనలో ఉందా? వాళ్ళకు పట్టిన దయ్యం వదిలింది కనుక ఉన్నదంతా అమ్మారు. మనకి ఇంకా దయ్యం వదలలేదు కనుక ఇంకా సంపాదించుకోవాలనుకుంటున్నాం. అందులో మొహమాటం ఏం లేదు కదా, బైబిల్ చెప్పిన మాట అది. మనకి ఇంకా సంపాదన మీద ఆలోచన ఉందా? మీకు ఎవరికైనా ఉందా? మీకు ఎవరికి లేదని నేను అనుకుంటున్నాను. సంపాదన మీద, ఆస్తుల మీద సహజంగా మీరు వాక్యాన్ని ప్రేమించేవారు కనుక అది ఉండదనే నేను అనుకుంటున్నాను. గనుక దయ్యం వదిలిపోయిన వాటి వారు తమకున్న దానితో దేవుని పని చేశారు. మరి మనలో దయ్యం వదిలిపోయిన వారు ఉంటే మనకున్న దానితో ఏం చేయాలి? ఉన్న దాంట్లోనే ఏం చేయాలి? దేవుని పని చేయాలి, దేవుని సువార్త ప్రకటించాలి, వాక్యం కొందరికైనా తీసుకువెళ్ళాలి. అలా తీసుకువెళ్ళే వారిలో ఎవరున్నారు అంటే మళ్ళీ ఒక మాట చదువుదాం. లూకా సువార్త 8వ అధ్యాయంలో 2వ భాగం చదువుతున్నాం.
లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలోని 2వ భాగం. మగ్దలేనే అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్య. హేరోదు గృహ నిర్వాహకుడు ఉన్నాడట. గృహ నిర్వాహకుడు అంటే తెలుసు కదా మీకు, ఇంటికి పెద్ద పని మనిషి అనుకోవచ్చు, పాలేరు అనుకోవచ్చు. ఒకనాడు యోసేపు కూడా పోతీఫరు ఇంటిలో గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. గృహ నిర్వాహకుడు అంటే ప్రతి దానిని నిర్వహించే బాధ్యత అతనిదే. గృహ నిర్వాహకుడు అంటే హేరోదు ఇంటికి అవసరమైన వాటన్నింటినీ చూసుకుని, మంచి చెడ్డ చూసుకునే ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? కూజా అనేటువంటి వ్యక్తి మీద ఉంది. అలాంటి వ్యక్తి భార్య ఎవరితో వచ్చింది? ఎవరితో ఉంది? ఎవరికి పరిచారం చేస్తుంది? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసింది. యేసుక్రీస్తుతో కలిసి ఉంటుంది. యేసుక్రీస్తు పరిచర్య చేస్తుంది. ఆ పరిచర్య చేయటంలో తన ఆస్తిని ఖర్చు పెడుతుంది. నేను మాట అడుగుతాను, భర్తకు తెలియకుండానే ఇవన్నీ చేస్తుందా? భర్తకు తెలియకుండా మీటింగ్ వరకు రావచ్చు, భర్తకు తెలియకుండా చర్చి వరకు రావచ్చు. కొంతమంది అన్యులలో ఉన్నటువంటి స్త్రీలు మరి వాక్యం విన్న తర్వాత, యేసుక్రీస్తు గురించి విన్న తర్వాత ఆ దేవుణ్ణి నమ్ముకోవాలని చాలామందికి ఆశ పుడుతుంది. అఫ్కోర్స్ ఆ ఆశ కొందరిలో ఆయన దగ్గరికి వెళితే ఆశీర్వాదాలు వస్తాయి, పిల్లలు పుడతారని కొంతమంది రావచ్చు. కొంతమంది యేసుక్రీస్తుని గురించి విని ఆయన్ని ప్రేమించి, ఆయన వాక్యాన్ని ప్రేమించి వస్తారు. ఎలా వచ్చినా కొంతమంది స్త్రీలు అన్యుల్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే భర్తకు తెలియకుండా వస్తారు. భర్తకు తెలియకుండా బాప్తిస్మం తీసుకుంటారు. భర్తకు తెలియకుండా ఆరాధనలో ఉంటారు. అత్తమామలకు తెలియకుండా ఆరాధనకు వస్తారు. అలా రహస్యంగా, ఎందుకంటే వాళ్ళు ఏమంటారో. కానీ ఎంతవరకు అది? చర్చికి రావడం వరకు ఓకే, మీటింగ్కి రావడం వరకు ఓకే, ప్రార్థనకు రావడం వరకు ఓకే. ఏదైనా కానుక ఇవ్వాలంటే భర్తకు తెలియకుండా తను దాచుకున్నది ఇవ్వగలదు. అంతేనా? ఆస్తిని కూడా కరిగించి ఇవ్వగలదా? కష్టం. ఆస్తిని ఇవ్వాలి అంటే ఏదో వాళ్ళ ఆయన మంగళసూత్రం లేదంటే చైన్ వేసాడు, బంగారపు చైన్. ఈ చైన్ అమ్మి ఇచ్చేయాలంటే ఎవరికి తెలియాలండి? ఖచ్చితంగా ఎవరికి చెప్పాలి? భర్తకు చెప్పకుండా చేస్తే కుదరదు, కాపురం పోతుంది. కూజా భార్య వచ్చి యేసుక్రీస్తుకి తన ఆస్తిని ఉపయోగించి పరిచర్య చేస్తుంది అంటే ఎవరు పంపించి ఉంటారు? ఎవరి అనుమతి ఉంటుంది? ఖచ్చితంగా భర్త అనుమతి, కూజా అనుమతి. ఇంతకీ ఈయన ఎవరు అంటే హేరోదు గృహ నిర్వాహకుడు. అంటే హేరోదు ఇంటి వరకు కూడా ఏం వెళ్ళిపోయింది? సువార్త వెళ్ళిపోయింది. హేరోదు ఇంటిని తాకిందా? సువార్త తాకింది. హేరోదు ఇంట్లోనికి వెళ్ళిపోయిందా? ఇంటిలోనికి కూడా వెళ్ళిపోయింది. హేరోదు ఎవరో మీ అందరికీ తెలుసు. యేసుక్రీస్తునే చంపాలనుకున్న ఒక వ్యక్తికి కుమారుడే ఈ హేరోదు. ఇక్కడ మనం మాట్లాడుతున్న హేరోదు. అంతకుముందు వాళ్ళ తండ్రి యేసుక్రీస్తునే చంపాలనుకున్నాడు. మీకు తెలుసు కదా, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, యెరూషలేముకు వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని పూజింప వచ్చితిమి, దయచేసి ఆయన ఎక్కడున్నాడో చెప్పండి అని హేరోదుని అడిగినప్పుడు ఆయన పన్నిన కపటోపాయం మీ అందరికీ తెలుసు. ఏమన్నాడు? మీరు వెళ్ళండి. మొత్తాన్ని పిలిపించాడు, శాస్త్రులు పిలిపించాడు. పిలిపించి ఎక్కడ పుడతాడు క్రీస్తు, ఎక్కడ పుడతాడో చూడండి. క్రీస్తు పలానా బెత్లెహేము ప్రాంతంలో, యోదయ బెత్లెహేములో. అర్థమైపోయింది. మీరు వెళ్ళండి, ఆ యోదయ బెత్లెహేములో ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోండి, తిరిగి వచ్చి నాకు చెప్పండి. ఎంత ఆజ్ఞించాడండి! వాళ్ళని ఎంత నమ్మాడు అంటే, రాజు కనుక వాళ్ళు చెప్పినట్టు చేయాలి, రాజు చెప్పినట్లుగా వాళ్ళు చేయవలసి ఉంది, ఖచ్చితంగా చేస్తారు, చేయాలి అనుకున్నాడు. కానీ వాళ్ళు ఎట్టు వెళ్ళిపోయారు? మరో మార్గం గుండా వాళ్ళ దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు, తమ దేశానికి వెళ్ళిపోయారు. దేవుని దూత వలన బోధించబడిన వారుగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత హేరోదు చేసినటువంటి మారణ హోమం మీ అందరికీ తెలుసు. ఏం చేశాడు? 2 సంవత్సరాలు పుట్టింది మొదలుకొని 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేశాడు, ఘోరంగా చంపేశాడు. అంత రక్తపాతం సృష్టించిన హేరోదు కుటుంబంలోని వ్యక్తి అతను. తర్వాత అతను చనిపోయాడండి. అతనికి బదులుగా అర్కిలాయి అనేవాడు వచ్చాడు. పోనీ అతనేమైనా మంచోడు అంటే
ఆయన కూడా యేసుక్రీస్తును చంపాలనుకున్న వాళ్ళల్లో ఒకడు. వాళ్ళ మనస్తత్వాలు కూడా ఎలా ఉంటాయి, ఆ హేరోదు మనస్తత్వం కూడా ఎలా ఉంటుందో కొన్ని వచనాలు చూద్దామా. కొన్ని వచనాలు మత్తయి సువార్త 14:3 నుంచి. ఎలానగా బాప్తిజమిచ్చి యోహాను హేరోదును హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరించాడు చూడండి. నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యను, హేరోదియను నీ తమ్ముడు భార్యను నువ్వు తీసుకోవడం, భార్యగా ఉంచుకోవడం న్యాయం కాదని హేరోదుకు చెప్పాడు. అంటే ఎలాంటి దుర్మార్గుడు అనమాట. సొంత తమ్ముడు భార్యను తీసుకొచ్చేసుకున్నాడు, హేరోదియను తీసుకొచ్చుకున్నాడు. అంటే మూర్ఖుడు, కామపిచాచి, నీతి లేనివాడు, న్యాయం లేనివాడు. ఇలాంటి దౌర్భాగ్యుడు. యోహాను హెచ్చరించాడు. తెలుసు కదా మీకు, హెచ్చరించినప్పుడు, మంచి చెప్పినప్పుడు గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు ఏం చేస్తారు, నిండా పగబడతారు. మీరు పగ తెచ్చుకోవాలంటే ఆస్తులు దోచేయని అవసరం లేదు. ఎవరితోనైనా పగ తెచ్చుకోవాలా, వాళ్ళని కొట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళతో మీరు పగ తెచ్చుకోవాలంటే ఒకటే, వాళ్ళకు మంచిగా హెచ్చరిక చేయండి, మంచి చెప్పండి, ఉన్నదే చెప్పండి. మీరు బ్రతుకుతున్న విధానం తప్పు, దేవుడు మీకు ఇచ్చిన జన్మ అందుకు కాదు, మీరు పుట్టింది దానికి కాదు, మీరు బ్రతుకుతున్న విధానాన్ని మార్చుకోండి అని చెప్పండి. చాలు, అక్కడి నుంచి మొదలవుతుంది మీ మీద కోపం, పగ. హేరోదుతో బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెప్పాడు? నీ తమ్ముడు భార్యని ఎలాగయ్యా తెచ్చుకుంటావు, నీ తమ్ముడు భార్యని ఎలాగయ్యా తీసుకుంటావు, కుమార్తె లాంటిది కదా, నీ తమ్ముడు భార్యని ఎలాగ తెచ్చుకుంటావు నువ్వు, న్యాయం కాదని చెప్పాడు. ఈ హేరోదు ఆ మాట విని మార్చుకొని సరే అని చెప్పేసి తమ్ముడు భార్యను తమ్ముడికి ఇచ్చేసాడు తీసుకెళ్ళి. లేదండి, ఇవ్వలేదు, అలాగే ఉంచుకున్నాడు. ఈ మాట తీసుకెళ్ళి ఎవరికి చెప్పాడు? హేరోదికి చెప్పాడు. ఇతని కంటే ఎక్కువ పగ ఆమె పట్టింది. భలే భార్య దొరికింది హేరోదు తమ్ముడికి. సరే కదా, నిజం చెప్పాడు ప్రవక్త. పైగా అతను మంచివాడనే అభిప్రాయం, నీతిమంతుడనే అభిప్రాయం కూడా హేరోదుకు ఉందండి. అతను మంచివాడనే అభిప్రాయం కూడా హేరోదుకు ఉంది. ఎందుకంటే భార్య చంపమనగానే ముందు భయపడతాడండి. భార్య చంపమనగానే అతడు ఇతనిని చంపగోరెను కానీ జనసమూహము ఇతన్ని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడ్డాడు. అయితే హేరోదు జన్మదినోత్సవం అందు కుమార్తె డ్యాన్స్ చేసింది. కుమార్తె డ్యాన్స్ చూసి వీడు పొంగిపోయిన వీడు వరాలు అడగమని చెప్పి గొప్ప హామీలు ఇచ్చేశాడు, ప్రమాణాలు చేసేసాడు. సగం భాగం కావాలి ఆస్తిలో, ఏం కావాలి అడగమన్నాడు. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిజమమిచ్చు యోహాను తల అడిగిందట. ఆ పళ్ళెంలో పెట్టి నాకు ఇవ్వాలి. నిజంగా అండి, ఎంత క్రూరమైన పని చేశాడంటే బాప్తిజమిచ్చి యోహాను తల కొట్టించి ఇచ్చేసాడండి. అంతటితో ఆగాడా? చివరికి యేసుక్రీస్తును కూడా చంపాలనుకున్నాడు చూడండి. లోకసువార్త 13:31. లోకసువార్త 13:31. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవు ఇక్కడి నుంచి బయలుదేరిపోము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా. ఆ చెబుతున్న వాళ్ళు కూడా ఎవరో తెలుసా? యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు. ఆయనకు వ్యతిరేకులే. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళకపోతే హేరోదు చేతిలో చస్తావు. అంటే హేరోదు, ఈ సకలమైనటువంటి శాస్త్రులు, పరిచయులు, ఈ పిలాతు, వీళ్ళంతా ఒకటే క్యాడర్ అండి. మనం హేరోదు గురించి చదివినప్పుడు ఏదో చిన్నప్పుడు పిల్లలను చంపించాడు, ఆ తర్వాత అతను చనిపోయాడు, ఆ తర్వాత ఇతను వచ్చాడు, ఏదో బాప్తిజం యోహాను తలగొట్టించాడు, ఆ తర్వాత పిలాతు దగ్గర ఉన్నటువంటి యేసుక్రీస్తుని తన దగ్గర పిలిపించుకున్నాడు, సూచక్రియ ఏదైనా చేయమని అడిగాడు.
సూచక్రియ చేయమంటే యేసుక్రీస్తు చేయలేదు, అతన్ని అపహసించి తిరిగి పంపించేశాడు. నాకు కూడా ఏ నేరం కనబడలేదని చెప్పేశాడు. ఇంతవరకు తెలుసు. కానీ యేసుక్రీస్తును చంపడానికి ఎన్నిసార్లు సమాలోచన చేశాడో తెలుసా? ఎవరు? హేరోదు. ఎంతమందితో కుట్రలు చేశాడో తెలుసా? హేరోదు, పిలాతు, హేరోదు, కైసరు చక్రవర్తులు. ఒక పెద్ద ప్లాన్ ఉందండి యేసుక్రీస్తును చంపడం వెనక. ఏదో యూదులు చంపేశారు, సిలువకు అప్పగించేశారు, పిలాతు వాళ్ళని సంతోషపెట్టడానికి సిలువేశాడు, ఎంతవరకు తెలుసు. కానీ దాని వెనక ఎంత కుట్ర జరిగిందో అపోస్తుల కార్యాల్లో చెప్తున్నాడు చూడండి. 4వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 28వ వచనం. ఏమి జరగవలనని? నీ హస్తమును నీ సంకల్పమును నిర్ణయించను వాటినన్నిటినీ చేయుటకై. ఏమండి, నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధంగా హేరోదు, పొంతి పిలాతు, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు పెద్ద సమావేశం చేశారట. ఎవరెవరు? హేరోదు, పొంతి పిలాతు, అన్యజనులు కూడా వచ్చారు, ఇశ్రాయేలీయులు అనేకులు వచ్చారు. అంటే యేసుక్రీస్తును చంపడం వెనక చిన్నది కాదండి కారణం. పెద్ద రాజ్యాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, రాజులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అన్య రాజులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందుకే అన్య రాజులు ఎలా అల్లరి చేసిరి, అన్యులు ఎలా అల్లరి చేసిరా పై మాటలో ఉంటుంది. ఎలా అల్లరి చేసిరి, వాళ్ళకేంటి ప్రాబ్లం? ఈయన నెక్స్ట్ కాబోయే చక్రవర్తి ప్రపంచానికని అర్థమయ్యి తమ రాజ్యాన్ని కూల్చుతాడేమో అని చంపడానికి సిద్ధపడ్డారు. ఈ ప్రసంగం నేను చాలా చోట్ల చేశాను, యూట్యూబ్లో ఉంటుంది చూడండి. అన్ని జనులకు ఎందుకు కలవరం? హేరోదుకి ఎందుకు కలవరం? ఎందుకు కలవరపడ్డాడంటే వారి రాజ్యాన్ని కూల్చేటువంటి మహాచక్రవర్తి ఆయనే వాళ్ళకి అర్థమైపోయింది. హేరోదు, పిలాతు, ఇశ్రాయేలీలు, అన్యులు పట్టణంలో సమావేశం వేశారు అని అపోస్తుల కార్యాల్లో పేతురు గారు చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తును చంపచూచుచున్నాడని ఆ రోజు ఇశ్రాయేలీలు యేసుప్రభుతో చెప్పిన మాట నిజమేనా? నిజమే. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, హేరోదు నిన్ను చంపచూచున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసు కదండి. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పండి అన్నాడు. 32వ వచనం అది, 13:32 లోకాసు వార్త. మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పండి. పోన్లేండి, తీపోయిన పర్వాలేదు, 32 అయి ఉంటుంది. మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పండి. అంటే ఎలాంటి కుట్రలు. నక్క అంటే జిత్తుల మారి అని అర్థం కదండి. నక్క అంటే ఏంటి? జిత్తుల మారి. అంటే హేరోదు క్యారెక్టర్లో హంతకుడు ఉన్నాడు, హేరోదు క్యారెక్టర్లో ఏమంటే ఒక వ్యభిచారి ఉన్నాడు, హేరోదు క్యారెక్టర్లో ఒక మోసగాడు ఉన్నాడు, హేరోదు క్యారెక్టర్లో ఒక అహంకారి కూడా ఉన్నాడు. హేరోదు క్యారెక్టర్లో ఒక అహంకారి ఉన్నాడు. ఎవరా అహంకారి? ఎలాంటి అహంకారి? అదే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 21. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రాలు ధరించుకున్నాడు. అంటే అంతకుముందు మన సినిమాల్లో చూపిస్తారంటే రాజు నిద్రపోయేటప్పుడు కూడా ఇంత హారాలు వేసుకొని, కత్తులు కట్టుకొని, కిరీటం పెట్టుకొని నిద్రపోతుంటారు. ఎప్పుడు చూసినా అదే డ్రెస్సులో ఉంటే చస్తారు కదండి చెమట పోసి. మన వాళ్ళ ఇమాజినేషన్, థింకింగ్ చూడండి ఎలా ఉందో. రాజు అంటే 24 గంటలు అలాగే ఉండాలా? మనలాంటి మనిషి అండి మంచి నూలు వస్త్రాలు వేసుకోవాలి, కాటన్ వస్త్రాలు వేసుకోవాలి, చల్లదనం. మనం ఇంట్లో ఉంటే నైట్ డ్రెస్ మీద ఉంటాం, మెత్తగా ఉండాలి దేహానికి. రాజు అయినంత మాత్రాన 24 గంటలు ఆ దగదగా మెరిసేటువంటి డ్రెస్సులు, ఇంత పెద్ద పెద్ద హారాలు, శరీరాన్ని బిగించుకుని ఉన్న ప్యాంటు, ఏమంటే ఇలాంటివి వేసుకుంటాడు అనుకోకండి. అవసరమైనప్పుడు యూనిఫామ్లోకి వెళతాడు. అవసరమైనప్పుడు యూనిఫామ్. కొన్ని సినిమాల్లో చూసారా, వాడు కోటీశ్వరుడు అంటానికి 24 గంటలు ఇంట్లో కూడా కోట్ వేసుకొని కర్ర పట్టుకొని కూర్చుంటాడు. వాడికి కోటీశ్వరుడేరా బాబు. అయితే ఇంట్లో కూడా అలాగే కూర్చోవాలా? డైరెక్టర్ ఇమాజినేషన్ అది, వాళ్ళకి అంతకంటే బుర్రలేదు. వాడు కోటీశ్వరుడు అంటానికి ఇంట్లో కూడా పడుకొని కూడా కోట్ వేసుకొని పడుకుంటాడు.
తగిన దినం ఒకటి వచ్చింది. ఆ దినమందు రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం ఎదుట కూర్చుండి వారి ముందు స్పీచ్ ఇచ్చేసాడు. ప్రసంగం, ఉపన్యాసం చేయగా వచ్చిన వాళ్ళు ఎవరంటే ఈయన ఏదో పశుగ్రాసం ఇస్తాడని వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళందరికీ పశుగ్రాసం పంపించేవాడట, మధ్యలో ఆపేశాడట. అతని దయ కోసం వచ్చారు ఆ ముందున్న వాళ్ళంతా. మొత్తం ఆయన దయ కోసం కూర్చున్నారు వాళ్ళంతా. అప్పుడు ఈయన ప్రసంగం చేయగానే వాళ్ళు అన్నారట, జనులు, ఇది దైవ స్వరమే కానీ, భజన మొదలుపెట్టారు, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదన్నారు. అప్పుడు హేరోదు ఏమనాలి? నేను దేవుడేంటి, నా స్వరం దైవ స్వరం ఏంటి, నేను మానవ మాత్రుని, మీ వంటి వాడను, ఆ దేవాతి దేవుడు గొప్పవాడు అని దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని ముట్టెను. కనుక అతడు పురుగులు పడి ప్రాణం విడిచాడు. అంటే నువ్వు దేవునితో సమానుడివి అన్న మాట కూడా అతనికి సంతోషాన్ని ఇచ్చింది. దేవునితో సమానుడిగా చేసుకున్నాడు. ఎలాంటి క్రూరుడు! అసలు యేసుక్రీస్తును చంపాలని ప్లాన్ చేసి చంపడానికి సిద్ధపడినవాడు, పిలాతుతో కలిసి యేసుక్రీస్తును చంపినవాడు, ఇలాంటి ఇంటికి సువార్త వెళుతుందని ఊహించారా? వెళ్ళింది. అంతేకాదండి, సువార్త కేవలం ఏదో గృహ నిర్వాహకుడైనటువంటి కూజా, ఆయన భార్య, వాళ్ళు ఏదో పనివాళ్ళు గనక అక్కడ పనిచేసినా కానీ వీళ్ళు నమ్మారు అనుకుంటున్నారేమో. హేరోదు కుటుంబంలో వాళ్ళు కూడా నమ్మారు అనడానికి మరొక రుజువు ఏంటో తెలుసండి? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1వ వచనం. అంతియొకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగెరు అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను. మనయేనటువంటి వ్యక్తి ఎవరితో కూడా పెంచబడ్డాడు? హేరోదుతో కూడా పెంచబడ్డాడంటే బంధువనా కాదనా? హేరోదుతో కూడా పెరిగాడు అంటే అతని ఇంటివాడనే కాదనా? హేరోదు అంటేనే రాజు. హేరోదు ఎవరింట్లో పెరుగుతాడు? వాళ్ళ నాన్న హేరోదు ఇంట్లోనే పెరుగుతాడు. హేరోదుతో పాటు ఇతను కూడా పెంచబడ్డాడు, మనయేను అనేటువంటి వ్యక్తి. అంటే మనయేను అనే వ్యక్తి హేరోదు కుటుంబంలో ఒక వ్యక్తి, కుటుంబ సభ్యుడు. ఆ కుటుంబ సభ్యుడైన వాడు సంఘంలో ఉన్నాడని రాయబడింది. మళ్ళీ చదవండి మొదటి నుంచి. అంతియొకయలో ఉన్న సంఘంలో బర్నబా, నిగెరు అనబడిన హుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అనే హేరోదుతో కూడా పెంచబడిన మనయేను. ఎక్కడున్నారు వీళ్ళంతా? అంతియొకయలో సంఘంలో ఉన్నారు. ఎవరితో పెంచబడ్డాడు ఇతను? హేరోదుతో పెంచబడ్డాడు. హేరోదుతో పెరిగిన వాడు ఎక్కడున్నాడంటే సంఘంలోనికి వచ్చేసాడు. అంటే హేరోదు కుటుంబాన్ని కూడా సువార్త విడిచిపెట్టలేదా? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందండి. హేరోదు కుటుంబంలోనికి వెళ్ళిపోయింది, హేరోదు కుటుంబాన్ని మార్చింది. కానీ ఒకడు మాత్రం మారలేదు, ఆ చతుర్థాధిపతి అయిన హేరోదు. చతుర్థాధిపతి అయిన హేరోదు. ఆ హేరోదు మారలేదు, కానీ వాళ్ళ కుటుంబంలో చాలామంది మారారు. ప్రియులరా, కైసర్ను కూడా మార్చేసే సామర్థ్యం ఎవరికి ఉంది? అగ్రిప్ప రాజును మార్చేసే, ఏమంటే చిన్న వెంట్రుక వాసిలో తప్పిపోయాడు. లేకపోతే అగ్రిప్ప రాజు కూడా ఏమవుతాడు? క్రైస్తవుడు అయిపోయేవాడు. ఇంత సులువుగా నన్ను క్రైస్తవుణ్ణి చేజూచున్నవే పౌలు అంటాడు. ప్రియులరా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ సందర్భంలో సువార్త ఎక్కడికి వెళ్ళలేదని మీరు అనుకోకండి. మొదటి శతాబ్దంలోనే రాజ్యాలు నేలే రాజుల ఇళ్లలోకి కూడా వెళ్ళిపోయింది. రాజ్యాలు నేలే చక్రవర్తుల ఇంటికి కూడా సువార్త వెళ్ళిపోయింది. రాజ్యాలు నేలే రాజులు చక్రవర్తులను కూడా మార్చేసింది. అందుకే ఒకనాడు ఏ రోమా ప్రభుత్వం అయితే, ఏ రోమా గవర్నమెంట్ అయితే క్రీస్తును నమ్మిన వారిని, క్రైస్తవ్యాన్ని సర్వనాశనం చేయాలనుకున్నారో ఘోరంగా అండి చంపేశారు, ఘోరంగా. ఆ టైటస్ అనేవాడు, ఆ తర్వాత ఏమండి ఆ నీరో అనేవాడు, ఆ తర్వాత ఇంకా ఇలాంటి వాళ్ళు ఎందరో చక్రవర్తులు. వీళ్ళంతా సీజర్ చక్రవర్తులు. వీళ్ళంతా ఈ చక్రవర్తులందరినీ సీజర్ అంటారు. సీజర్ అంటే కైసర్ అంటే అక్కడికి వచ్చిన ప్రతి రాజుని కైసర్ అనే అంటారు. చక్రవర్తులందరినీ కైసర్, సీజర్స్. రోమన్ ప్రభుత్వంలో అందరినీ సీజర్స్ అంటారు, కైసర్లు. కనుక వీళ్ళంతా ఎవరినైతే చంపాలి, మట్టు పెట్టాలనుకున్నారో ఇప్పుడు వారి వలనే ప్రపంచవ్యాప్తమైంది రోమన్స్.
ఏ రోమన్స్ అయితే మట్టు పెట్టాలనుకున్న ఆ రోమ చక్రవర్తి కాన్స్టంటైన్ తల్లి మారింది, తల్లి ద్వారా కాన్స్టంటైన్ మారాడు. క్రీస్తు శకం 320లో మరొక మహాసమావేశం ఏర్పాటు చేశాడు. ప్రపంచ క్రైస్తవ్యానికి వెన్నుదన్నుగా నిలిచారు. కనుక సువార్త ఎవరి దగ్గరికైనా వెళుతుంది. రాజ్యాలను కదిలిస్తుంది. కనుక మనం ఏం చేయాలి? అలా చతుర్థాధిపతి అయిన హేరోదు ఇంటిలోనికి కూడా సువార్త వెళ్ళిందంటే ఆనాటి అపోస్తలు పడిన కష్టం. ఈరోజు మనం ఎంత కష్టపడుతున్నాం? వాళ్ళ ఆస్తులు నమ్మి దేవునికి పరిచర్య చేశారు, ఆస్తులు నమ్మి దేవుని పనిలో పెట్టారు, తమకున్నవన్నీ తీసుకొని వచ్చి ఇచ్చేశారు. ఆ తర్వాత సువార్త విస్తారంగా ప్రకటించబడింది. మరి అలాంటప్పుడు సువార్త ప్రకటించింది గనక ప్రకటించువాడు పంపబడని ఎడ్ల వారు ఎట్లు విందురు. అపోస్తలు వెళ్ళారు గనక ఆ సువార్త జరిగింది. హేరోదు ఇంటిని కూడా తాగింది. మరి మీరు ఎవరింటిని తాకగలరు? సువార్తతో. మీ సువార్త ఎవరి ఇంటిని తాకగలదు? సామాన్యుల ఇళ్లను కదిలిస్తుందా? మీ ఇంటి పక్కన వాళ్ళని మీ సువార్త కదిలించగలదా? మీరు కదిలించగలుగుతున్నారా? ఏం చేసి కదిలించగలుగుతున్నారు? ఒక జయశాలి గారు కొన్ని వేల కుటుంబాలను కదిలించారు సువార్తతో. నేను గుండె మీద చేసుకుని ఆనందంతో చెప్పేది, నేను కొన్ని కుటుంబాలను కదిలించగలిగాను. మరి మీరు గుండె మీద చేసుకుని ఎన్ని కుటుంబాలను కదిలించగలిగారు? మీ సువార్త ఎన్ని కుటుంబాలను తాకింది? మరి యేసుక్రీస్తుకి మీ సొంత ఆస్తితో పరిచర్య చేయగలరా? ఎవరికండి భోజనం పెడుతున్నాం, ఎవరికోనండి నీళ్ళు ఇస్తున్నాం, ఎవరికోనండి కుర్చీలు వేస్తున్నాం, ఎవరికో సౌండ్ సిస్టమ్ పెడుతున్నాం, ఎవరికో వాక్యం చెప్తున్నాం అనుకుంటున్నారేమో. మీరు ఇచ్చేటువంటి డబ్బులు పోస్టర్లకి, మీరు ఇచ్చేటువంటి డబ్బులు భోజనాలకి, మీరు ఇచ్చేటువంటి డబ్బులు వాక్యం చెప్పించడానికి, మీరు ఇచ్చేటువంటి డబ్బులు ఏమండి సౌండ్ సిస్టమ్ పెట్టడానికి, మీరు ఇచ్చే డబ్బులు హాల్ రెంట్కి. మీరేమనుకుంటున్నారు తెలుసా? ఇదంతా ఎవరి కోసమో చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఈ చిన్నవారిలో ఒకరికి మీరు చేస్తే నాకు చేసినట్లే. మీ సహోదరులు ఒక్కరికి చేయండి, నాకు చేసినట్లు. సువార్త అనగానే ఎందుకు ప్రయాసపడతామో తెలుసా? మేము అది మనుషులకు చేసినట్టు కాదండి. ఎవరికి చేసినట్లు? యేసుక్రీస్తుకు చేసినట్లు. అది యేసుక్రీస్తుకు చేసినట్లు. ఆ లాజిక్ మర్చిపోతున్నాం మనం. సువార్త అనగానే ఇవ్వడానికి చాలా రకాలుగా ఆలోచిస్తాం. దేవుని పని అనగానే ఇవ్వడానికి చాలా రకాలుగా ఆలోచిస్తాం. నువ్వు ఇచ్చేది మనుషులకా, యేసుక్రీస్తుకా? యేసుక్రీస్తుకి. వారి ఆస్తితో తమ ఆస్తిని కరిగిస్తూ యేసుక్రీస్తుకు పరిచర్య చేస్తూ వెళ్ళారట. మరి మీలో ఎంతమంది మీ ఆస్తిని కరిగిస్తున్నారు? ఆస్తులను కరిగించాల్సిన ఇంకా అవసరత రాలేదు, వస్తుంది. అది కూడా ఎప్పుడో. మీ జేబులోది పెట్టగలుగుతున్నారా? మీకున్నది తీయగలుగుతున్నారా? మాసిదోనియా వారు మాటికి ఆయన అవసరతను తీర్చుచూ వచ్చారు. కొన్ని సంఘాల మీద వాళ్ళ పరిస్థితులను బట్టి ఆధారపడకూడదని సొంత చేతులు కష్టపడ్డాయి, డేరాలు కుట్టాడు. నా నిమిత్తం, నాతో ఉన్న వారి అవసరాల నిమిత్తం. ఆ ఒక్క సందర్భాన్ని చూసి ఇక సేవకులకే చేయటం అవసరం లేదని మనవాళ్ళు ఫిక్స్ అయ్యారు. సేవకులకి చేయాలండి, అది మీకు తెలీదు. ఆ ఆశీర్వాదం అది మీకు ఉంటుంది ప్రతిఫలం. నేనేమంటానంటే, అవకాశం ఉన్నంత వరకు నేను ఎవరి మీద ఆధారపడను, నా కోసం అసలు ఆధారపడను. దేవుడు ఏదో ఒకటి ఇచ్చాడు. కానీ దేవుని పనికి మాత్రం మీరు పెట్టి తీరాలి, ఇచ్చి తీరాలి. ఎందుకంటే పరలోకం కావాలంటే మీరు ఇక్కడ మీ పనిని, మీ రూపాయిని పెట్టుబడిగా పెట్టవలసిందే పరలోకం రావాలంటే. కనుక రూపాయి అడుగుతున్నారు కనుక రాకుండా ఉంటున్నాం అని అనుకునే వాళ్ళ ఇళ్లల్లో పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి, పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటాయి, పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి, విలువైన వస్తువులు ఉంటాయి, మెడల బంగారాలు ఉంటాయి. నాకు అర్థం కాదు, దేవుని పనికి పెట్టడానికి అంత ఆలోచన అయితే మరి పరలోకం ఇవ్వడానికి దేవుడు ఆలోచించడా? ఆస్తులు అమ్మి ఇవ్వమంటం లేదు, దేవుని పనికి ఇచ్చే మనసు నీకుందా ఫస్ట్? పోనీ నా దగ్గర లేదండి, నా దగ్గర కొంతే ఉందండి, 100 రూపాయలే ఉంది. వెరీ గుడ్. నిజంగా నీ దగ్గర 100 ఉందా? అయితే ఆ 100 ఇవ్వు, చాలా విలువైంది. నా దగ్గర అండి 200 ఉన్నాయండి, 200 ఉన్నాయా నిజంగా? ఎస్. అయితే ఆ 200 ఇవ్వు, దేవుని పనికి, నాకు కాదు. నా దగ్గర 500 ఉందండి, అందరూ 1000 ఇస్తున్నారు, నేను 500 ఇస్తే బాగోదు అనుకోకండి. ఎందుకంటే భేద విధవరాలు ఎన్ని కాసులు వేసింది? 2. ఆమె దగ్గర ఉన్నదే అది. ఆఫ్టర్ ఆల్ ఈ 2 కాసులు ఏమో అవసరమా? అమ్మా నువ్వు వెళ్ళిపో, ఇచ్చేవలే కానీ పో అవతలకి, నీది మాకేం అవసరం లేదు, తీసుకున్నానన్న పేరు నాకు.
ఏంది యేసుక్రీస్తు 2 కాసులు కూడా తీసుకున్నాడు, కక్కుర్తి పడ్డాడనే పేరు నాకు, పో పక్కకి అన్నాడండి. నీ 2 కాసులకు కూడా ప్రతిఫలం ఇవ్వాలనుకున్నాడు ఆయన. నీ 2 కాసులకు కూడా ఏమి ఇవ్వాలనుకున్నాడు? ప్రతిఫలం ఇవ్వాలి. అమ్మా పెట్టు, నీ దగ్గర ఉన్నది పెట్టు. 2 కాసులు ఉన్నామే పెట్టేస్తే 500 ఉన్నావు నువ్వు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదా? ఇవ్వలేవా? 200 ఉంటే ఇవ్వలేవా? 100 ఉంటే ఇవ్వలేవా? ఇవ్వండి. మీది పెట్టుబడి ఎంతైనా మీ దగ్గర ఉన్నది పెట్టుబడి పెట్టండి. ఇక్కడ పెట్టుబడి పెట్టకపోతే పరలోకం రాదండి. దేవుని పని నిమిత్తం, నా కోసం కాదు, దేవుని పని నిమిత్తం మీ దగ్గర ఎంత ఉన్నా సరే పర్వాలేదు, పెట్టుబడి పెట్టండి. అలా పెట్టుబడి పెడితేనే పరలోకం ఉంది. అందుకే స్త్రీలు, అందులో కూజ భార్య కూడా ఉంది. ఆ కూజ ఎవరు అంటే హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు. కేవలం గృహ నిర్వాహకుడు పనోడే మారాడా? కాదు, హేరోదుతో పాటు పెంచబడిన మనయేను అనేటువంటి వ్యక్తి కూడా మారాడు. సొంత ఇంటి వ్యక్తి. రాజులే మారిపోయారు. వారి సువార్త రాజులను, రాజుల గృహాలను మార్చింది. మీ సువార్త మీ పక్క గృహాన్ని మార్చిందా? అసలు మీ గృహంలో ఉన్నవాళ్ళు మారారా? ఆలోచించుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, ఉన్నతమైన మీ నామాన్ని స్తుతిస్తున్నాం. నిజంగా సువార్త రాజ్యాలను, రాజులను కదిలించింది. అపోస్తలుల సువార్త బహుబలముగా పునరుద్ధానంను గురించి ప్రకటించారు. మరి మేము ఈరోజు ప్రకటించటంలోనే ఆసక్తిని విడిచిపెడుతున్నాం. తమకున్నది స్థిరాస్తులను పెంటగా సమానంగా ఎంచుకొని పెంటతో దేవుని పనిలో పెట్టేసినటువంటి ఎందరో మహానుభావులు, మహనీయులు మా కళ్ళ ముందు ఉన్నారు. మాకున్న దానినైనా కొంచెంగానైనా మీ పనికి ఇవ్వకపోతే, పరలోకంలో పెట్టుబడి పెట్టుకొనకపోతే పరలోకం రాదని వాక్యాన్ని బట్టి తెలుసుకున్నాం. మాదిరిగా వ్రాయబడిన ఈ సంగతులను ఎప్పటికీ మర్చిపోకుండా మా బ్రతుకులలో భద్రం చేసుకునే అవకాశం ఉండే యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.